సొమ్ము దిగమింగిన అక్రమార్కుల గుండెల్లో దడపుట్టిస్తున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. విచారణలో వేగాన్ని పెంచి ధోనంబర్ దందాలో భాగస్వామ్యుల భరతం పడుతున్నారు. వరుస అరెస్టులతో అవినీతి టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరనే సంకేతాలు ఇస్తున్నారు. టీడీపీ 5 ఏళ్ల పాలనలో నిర్మించుకున్న అవినీతి సామ్రాజ్యం కుప్పకూలుతోంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా చేసిన అక్రమాల చిట్టా బయటపడుతోంది. చంద్రబాబు హయాంలో పనిచేసిన కార్మిక శాఖ మంత్రుల మెడకు ఉచ్చు బిగిస్తోంది. సాక్ష్యాధారాలతో సహా బట్టబయలైన ఈఎస్ఎస్ స్కామ్ లో జరిగిందేంటి? కార్మికుల కష్టార్జితం దిగమింగటంలో ఎవరెవరి పాత్ర ఎంత? అడ్డంగా చిక్కిపోయినా టీడీపీ ఎందుకు బుకాయిస్తోంది? విజిలెన్స్ నివేదిక ఏంటి? ఏసీబీ ఏం చెబుతోంది? అసలు ఈఎస్ఏలో ఏం జరిగింది? 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈఎస్ఏలో భారీ అవినీతి జరిగిందని వామపక్ష పార్టీలు, భారతీయ జనతా పార్టీల అభియోగం. 2014-19 మధ్య ఐఎంఎస్ కి డైరెక్టర్లుగా పనిచేసిన ముగ్గురి హయాంలోనూ కొనుగోలులో అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ. దాంతో కార్మికుల కష్టార్జితం దిగమింగిన వ్యవహారంపై మందున కొనుగోలుమాల్పై విచారణ జరపాలని విజిలెన్స్ ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ 1కి 4 సార్లు రికార్డులను పరిశీలించి అవినీతిని వెలికితీసింది. విజిలెన్స్ శాఖ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఓమ్ని మెడి అనే సంస్థల నుంచి కొన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా బయట మార్కెట్ కంటే 36% అదనంగా, అంటే 85 కోట్ల 32 లక్షల రూపాయల అధిక ధరకు కొన్నారు. ఓపెన్ టెండర్ కాకుండా నామినేషన్ పద్ధతిలో కొన్నారు. ఇక ల్యాబ్ సామాగ్రి కోసం కూడా నామినేషన్ పద్ధతిలో లెజెండ్ ఎంటర్ప్రైజెస్ నుంచి 2.45 లక్షలకు కొన్నారు. ఈ రెండింటికి టెండర్లు వేయలేదు. 47.77 కోట్లతో సర్జికల్ ఐటమ్స్ కూడా టెండర్ లేకుండా కొనుగోలు చేశారు. ఈఎస్ఐ సంస్థ 2018-19 సంవత్సరానికి నిర్ణయించిన రేట్ కాంట్రాక్టు కంటే ఇది 10.43 కోట్లు అదనం. అలాగే 6.62 లక్షలతో ఫర్నిచర్ కొనుగోలు చేశారు. అది మార్కెట్ ధర కంటే 4.63 లక్షలు ఎక్కువ. ఇది టెండర్లు లేకుండానే వేశారు. మొత్తం మీద మందుల్లో 51.2 లక్షలు, ల్యాబ్ కిట్లలో 85.32 లక్షలు, సర్జికల్ ఐటమ్స్ లో 10.43 లక్షలు, ఫర్నిచర్లలో 4.63 లక్షలు, మొత్తంగా 151.40 లక్షలు అదనంగా చెల్లించి స్వాహా చేసేశారు. రాశి ఫార్మా, వీరిష్ ఫార్మా సంస్థల పర్చేస్, సేల్ ఇన్వాయిస్ల మధ్య ఉన్న తేడా ప్రకారం చూస్తే 5.70 లక్షలు అదనంగా చెల్లించారు. 9.50 కోట్ల మందుల ఆర్డర్లు పొందిన జెర్కాన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ
సెంట్రల్ డ్రగ్స్ స్టోర్లో ఫార్మాసిస్ట్ గా పనిచేసిన ధనలక్ష్మి కోడలు రావిళ్ల రవి తేజస్విగా నిర్ధారించారు. ఈ సంస్థకు రమేష్ కుమార్, విజయ్ కుమార్ల హయాంలో ఆర్డర్లు ఇచ్చారు. జలం ఎన్విరాన్మెంట్ సంస్థకు ఇచ్చిన ఆర్డర్లలోనూ అవకతవకలు ఉన్నాయి. ప్రోడిజీ సంస్థ నుంచి ఒక్కోటి 17,000 ఖరీదు చేసే బయోమెట్రిక్ మిషన్లను ఒక్కోటి 70,000 చొప్పున 100 మిషన్లు కొన్నారని విజిలెన్స్ పేర్కొంది. చాలా కొటేషన్లు మార్చారని స్పష్టమైంది. కొటేషన్ల కవర్లపై ఉన్న చేతి రాత ఈఎస్ఐ సిబ్బందిదేనని విజిలెన్స్ అధికారులు నిగ్గు తేల్చారు. కొన్న వాటిలో చాలా మందులు, ఇతర పరికరాలు ఏడాదిగా ఉపయోగం లేకుండా పడు ఉన్నాయని విజిలెన్స్ తేల్చేసింది. ఐపీసీలోని వివిధ సెక్షన్లు అవినీతి నిరోధక చట్టం కింద నేరం చేశారని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రంగంలోకి దిగిన ఏసీపీ లోతుల్లోకి వెళ్లి విచారిస్తే స్కామ్ లో అసలు సూత్రధారి పాత్ర బయటపడింది. టెలిహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి పనులు ఇవ్వండి అని అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు 2016 నవంబర్లో ఒక లేఖ రాశారు. అందులో స్పష్టంగా ఆ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకోండి అని రాసి ఉంది. దీంతో అప్పటి ఐఎంఎస్ డైరెక్టర్ రమేష్ కుమార్ ఆ లేఖ ఆధారంగా వారికి పనులు ఇచ్చేశారు.